జొన్న రైతుల పరిస్థితి ఆగమైంది. కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతున్న వైనం. అకాల వర్షంతో తడిసిన జొన్న ధాన్యం. జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ రైతుల బతుకులు ఆగమయ్యాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కాట్రియాల, పర్వతాపూర్, దంతెపల్లితో పాటు గిరిజన తండాల్లో వందల ఎకరాల్లో జొన్నల సాగు చేయడం జరిగింది. కానీ పాలకులు, అధికారులు జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. రాత్రి కురిసిన అకాల వర్షంతో జొన్న ధాన్యం మొత్తం తడిసిపోయి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్లే నష్టం జరుగుతోంది. రైతు జైట్వా నాయక్ తండా వేరే ప్రాంతాల్లో జొన్నల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రాంతంలో సుమారు 300 ఎకరాలకు పైగా జొన్న పంట సాగు చేయడం జరిగింది. కానీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆరబోసిన ధాన్యం అకాల వర్షంతో తడిసిపోయింది. మా గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. రైతుల పట్ల చిన్నచూపు చూపడం మంచిది కాదు అన్నారు. జొన్నల కొనుగోలుపై వివక్ష ఎందుకు? రైతు సుభాష్ నాయక్ ప్రశ్నించారు. జొన్నల కొనుగోలు విషయంలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పాటు రైతులకు ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. ఫలితంగా ఆరబోసిన జొన్నలు పూర్తిగా తలసి ముద్దయ్యాయి. ప్రభుత్వమే బాధ్యత వహించి మాకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు జీత్య, కాట్రాల తండా. ఇక్కడ జొన్నలు కొనుగోలు లేదు, ఎక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఈ 3 గ్రామం కాట్రాల, దంతేపల్లి, పర్తాపూరు, ఇక్కడ ఇంచుమించు 500-600 ఎకరాల భూములు జొన్నలు వేసారు. 500-600 భూములు ఎకరాలు వేస్తే ఓళ్ళు కూడా కొనుగంతానికి ఒక్కోళ్ళు కూడా ఏమి లేదు. ఐకేపీ నుంచి లేదు, సొసైటీ నుంచి లేదు, ఎక్కడ లేదు. ఇక్కడ రైతులంతా జొన్నలు నాని అన్నీ 16 గంటలు అవుతున్నాయి. జొన్నలు, మక్క, అడ్లు ఇవన్నీ. ఇప్పుడు మాకు అంటే ఇప్పుడు కాలం దగ్గర వచ్చింది. మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొనేటోళ్ళు కూడా వస్తలేరు, మార్కెట్ పెడదామని చెప్పేటోళ్ళు లేరు. మరి ఇక్కడ ఏం స్లావోలు ఇచ్చేటోళ్ళు లేరు. మా జొన్నలని మా పరిస్థితి అంతా ఘోరంగా ఉంది. మళ్ళీ పంటలు వేయాలంటే కూడా మాకు డబ్బులు ఏమి లేవు. ఇప్పుడు మా ప్రాణాల మీద వచ్చింది, కానీ ప్రాణాలు దక్కించే అవసరం ఏం లేదు. ఈ గవర్నమెంట్ నుంచి ఏదైనా చేస్తారా, కొనుగోలు చేస్తారా, చేయరా మాకేం అర్థమవుతలేదు. రైతు తాడ చూద్దామంటే ఇప్పుడు ఇలా ఏం రూపాయి లేదు. జేబులకు చూద్దామంటే అప్పులు, ఇంటి కూడా చూడు, ట్రాక్టర్లు తిరుగుడు అన్ని ఎంత ఘోరంగా ఉంది. మా పరిస్థితి ఏందో జర వివరంగా తెలియజేయాలి. అది రామాయంపేట మండలం, మాది కాట్రాల గ్రామం. నా పేరు సుభాష్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే జొన్నలు ఒక 500-600 ఎకరాల జొన్నలు వేసారు. ప్రస్తుతానికి ఇప్పుడు కొనేటోళ్ళు ఎవరు లేరు ముందుకు. ఇక్కడ మేము కూడా వేసినాము, మేము ఒక్కలేమో కాదు, అందరూ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాలు అన్నీ వేసారు, తాండాలు అందరు వేసినాము, మేము కూడా వేసినాము. ఎందుకంటే రాత్రి వర్షాలకు అంత జొన్నలు తడిచినాయి. వేరే ప్రాంతంలో ఈ సెంటర్లు చాలా అయినాయి, జొన్న సెంటర్లు. ఇక్కడ మా దగ్గర ఎవరు ముందుకు వస్తారు. ఇంకా ఏదైనా ఏంటంటే మాకు జొన్నలు ఇది కొనాలని మేముడుగా ఈ వర్షాలకు మాకు ఇది మళ్ళీ తడిస్తే కూడా మాకు తడిస్తే కూడా మళ్ళీ ఇది ఎండపోయాలంటే మళ్ళీ కష్టమవుతుంది జొన్నలకు. వేరే పంటను ఆరబోసుకోవచ్చు, కానీ దీనికి ఎండపోయానికి రాదు మళ్ళీ. ఎందుకంటే మాకు జొన్నలు మళ్ళీ సెంటర్ చాలు చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు.
దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.